హాయ్ గైస్, వెల్కమ్ టు కిరాణా ఎస్కే ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ ద్వారా మనం ఏఐ ఉపయోగించి వాయిస్ అనేది ఎలా జనరేట్ చేయాలో, అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, సో ఈ విధంగా నేను కూడా మాట్లాడకుండా ఓన్లీ ఒక టెక్స్ట్ ఇస్తాను. నేను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, సో ఇలాంటి టెక్స్ట్ ఒకటి ఇచ్చి నా వాయిస్ కాకుండా ఏఐ వాయిస్ తోటి ఏ విధంగా వాయిస్ అనేది మనం జనరేట్ చేయొచ్చో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గైస్. సో సింపుల్ అనమాట. ఒక 3 minutesలో అయితే ఈ వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు. ఏం లేదు గైస్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిపోయి, సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ TTS ఓపెన్ AI అని టైప్ చేయండి. ఓకే గైస్, ఈ విధంగా TTS ఓపెన్ AI అని టైప్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఒక వెబ్సైట్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏం లేదు గైస్, చూడండి, నేను మీకు వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో కొంచెం లోడ్ అవుతుంది అనమాట. గాయస్ చూసారు కదా, సో ఇలా వస్తుంది మనకి స్టార్టింగ్. సో ఇక్కడ మీరు చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఇక్కడ ఎంటర్ ద టెక్స్ట్ యూ వాంట్ టు కన్వర్ట్ టు స్పీచ్ హెయిర్ అని ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. చూడండి, సో ఇక్కడ నేను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, సో నేను తెలుగులో అయితే ఇస్తాను దాన్ని. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. ఓకే గైస్, సో ఈ విధంగా ఇచ్చేసాను. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ గ్రీన్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ జనరేట్ అని, సో జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో గైస్ క్లిక్ చేసిన తర్వాత మనకి కొంచెం ఇక్కడ లాగిన్ అడుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ విత్ గూగుల్ కొట్టేసి మీరు లాగిన్ చేసుకోండి. సో లాగిన్ చేసుకున్న తర్వాత మనకు ఒక మెయిల్ అయితే యాడ్ చేయమంటుంది. సో నేను ఒక మెయిల్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూడండి. ఓకే గైస్, ఈ విధంగా కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి, మెయిల్ని అయితే యాడ్ చేసేయండి. సో మనం యాడ్ చేసేసిన తర్వాత మనకి ఇదైతే ఆటోమేటిక్గా అయితే జనరేట్ అయితే ఇస్తుంది. చూడండి, నేను ఒకసారి దీన్ని మళ్ళీ క్లిక్ చేస్తాను. ఓకే గైస్, వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో నేను ఒకసారి వీడియో అయితే మీకు వినిపిస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గైస్, చూసారు కదా, ఎలా ఉన్నారు. ఒకసారి సౌండ్ అయితే ఇంక్రీజ్ చేస్తాను గైస్. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. గైస్ చూసారు కదా, సో ఎక్కడైతే మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు ఈ వాయిస్ అనేది. చూడండి గైస్, సో మనకి ఇక్కడ చాలా అయితే ఉంటాయి. సో మీకు చూపిస్తాను, చూడండి. అలో హై క్వాలిటీ ఉంది కదా, అలో హై క్వాలిటీలో మనం క్యారెక్టర్ని అయితే చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో మనం దాని మీద క్లిక్ చేసామంటే సో మనకి ఇక్కడ చాలా వస్తాయి. చూడండి, ఇక్కడ చాలా వాయిస్లు అయితే వచ్చినాయి. సో ఈ వాయిస్లో మనం క్లిక్ చేసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా క్లిక్ చేస్తే మనకు ఆ వాయిస్ అయితే వస్తుంది. చూడండి, సో ఇందాకటిదే నేను మళ్ళీ మీకు అయితే చూపిస్తాను, చూడండి గైస్. సో డిఫరెంట్ వాయిస్ అనమాట, చూడండి. సో సక్సెస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఈ వాయిస్ ఎలా ఉందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. గైస్ చూసారు కదా, సో మనకి ఈ ఒక్క వెబ్సైట్ అనే కాదు, ఈ విధంగా చాలా వెబ్సైట్లు ఉంటాయి మనకి వాయిస్ అనేది జనరేట్ చేసేవి. సో దాంట్లో డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఈ విధంగా మనం సింపుల్గా అయితే మనం ఓన్లీ టెక్స్ట్ ఇచ్చి మనం ఈజీగా అయితే ఏ జనరేటెడ్ వాయిస్ అయితే మనం సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు మొబైల్లో. మనం ఫ్యాక్ట్ వీడియోస్కి ఇంకా కొంతమంది ఫీర్ ఉంటుంది కదా మనము వీడియోస్లో మాట్లాడడానికి. సో అలా ఫీర్ ఏమీ లేకుండా మనం సింపుల్గా టెక్స్ట్ ద్వారా వాయిస్ అనేది జనరేట్ చేసి యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే మనం ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు గైస్. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు వీడియో అయితే యూజ్ అయితే అయిందనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గైస్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.